గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి యూరోప్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా హీట్ వేవ్ తర్వాత. అసలు యూరప్ కాంటినెంట్ అంటేనే చాలా చల్లగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్లో కూడా మ్యాక్సిమం 25 డిగ్రీస్ సెల్సియస్ దాటదు. అలాంటి యూరోప్లో మోస్ట్లీ జర్మనీలో జూన్ ఎండింగ్కి 41 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అయింది. 3 రోజుల క్రితం ప్రపంచమంతా ఒకే వార్త చూసింది. జర్మనీలో రోడ్స్ మెల్ట్ అవుతున్నాయి, ట్రామ్ ట్రాక్స్ బెండ్ అయ్యాయి, ట్రైన్ సర్వీసెస్ నిలిచిపోయాయి. యూరోప్లో రికార్డ్ హీట్ వేవ్ అనేది నమోదైంది. ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానల్స్ వరకు ఎక్కడ చూసినా కనిపించాయి. కానీ ఈరోజు యూరోప్లో పరిస్థితి ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే అక్కడ ఇంకా హీట్ వేవ్ కొనసాగుతుందా, లేక అన్నీ నార్మల్ అయిపోయాయా, మరియు సైంటిస్టులు ఎందుకు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు? ఈరోజు మొదటి నుంచి చివరి వరకు ఈ హీట్ వేవ్ వెనుక ఉన్న అసలు కథ తెలుసుకుందాం. ప్రస్తుతం నేటికి జర్మనీతో పాటు యూరోప్లో కొన్ని ప్రాంతాల్లో రెయిన్, థండర్ స్టార్మ్ ప్రారంభమయ్యాయి. టెంపరేచర్ కొద్దిగా తగ్గుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రభావితమైన ట్రైన్ సర్వీసెస్, ట్రామ్ సర్వీసెస్ చాలా చోట్ల మళ్ళీ నార్మల్ అవుతున్నాయి. ప్రజలు కూడా మెల్లగా తమ రోజువారీ జీవితానికి తిరిగి వస్తున్నారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. కొద్ది వారాల క్రితం జరిగిన సంఘటన యూరప్ మొత్తాన్ని కుదిపేసింది. జూన్ చివరి వారం యూరప్ ఒక్కసారిగా ఒక రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్తో చిక్కుకుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, యూకే వంటి దేశాల్లో టెంపరేచర్ 40 డిగ్రీస్ దాటింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 41 కూడా నమోదైంది. కొన్ని రోడ్స్ పై యాష్ ఫ్లాట్ వేడితో సాఫ్ట్ అయిపోయింది. అక్కడ రోడ్స్ యాష్ ఫ్లాష్ అనే పదార్థంతో తయారు చేయడం వల్ల వేడికి సాఫ్ట్ అయి కరిగిపోయింది. యూరోప్ చాలా చల్ల ప్రదేశం కాబట్టి వాళ్ళు దేశానికి తగిన రోడ్స్కి వాటర్ ప్రూఫింగ్ కోసం ఈ మెటీరియల్ని, అలాగే త్వరగా మెల్ట్ అవ్వడానికి కోసం ఈ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు. కొన్ని ట్రామ్ ట్రాక్స్ హీట్ వల్ల ఎక్స్పాండ్ అయ్యి స్లైట్గా బెండ్ అయ్యాయి. సేఫ్టీ కోసం కొన్ని ట్రైన్ సర్వీసెస్ స్పీడ్ తగ్గించారు. కొన్ని ట్రామ్ రూట్స్ తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ప్రపంచ మీడియా యూరప్ ఇస్ మెల్టింగ్ అనే హెడ్లైన్స్తో వార్తల్ని ప్రసారం చేసింది. కానీ యూరప్ నిజంగా కరుగుతుందా? లేదా? మొత్తం రోడ్స్ కరగలేదు, కానీ అధిక ఉష్ణోగ్రత వల్ల యాష్ ఫ్లాష్ డ్యామేజ్ అయ్యింది. స్టీల్ రైల్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఈ సమయంలో యూరప్లో ఏసీ సేల్స్ ఒక్కసారిగా బూమ్ అయ్యాయి. చాలామంది మొదటిసారి ఎయిర్ కండిషన్ కొనుగోలు చేశారు. సైంటిస్ట్ ప్రకారం ఈ హీట్ వేవ్కి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది వచ్చి హీట్ డోమ్. హీట్ డోమ్ అంటే ఒక పెద్ద హై ప్రెజర్ సిస్టమ్ ఒక ప్రాంతంపై చాలా రోజుల పాటు నిలిచిపోతుంది. దీనివల్ల వేడి గాలి బయటికి వెళ్ళదు, చల్లని గాలి లోపలికి రాదు. ఒక ప్రెషర్ కుక్కర్లో హీట్ ఎలా బంధించబడుతుందో అలాగే యూరప్ పై వేడి గాలి బంధించబడింది. అందుకే టెంపరేచర్స్ రోజుకి పెరుగుతూ వెళ్ళింది. రెండో కారణం వచ్చి సహారా డెజర్ట్ నుంచి వచ్చిన వేడి గాలి. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే సహారా డెజర్ట్ నుంచి బలమైన గాలులు మెడిటేరియన్ సీ దాటి యూరప్ వైపుకు వచ్చాయి. ఈ వేడి గాలి ఇప్పటికే హీట్ డోమ్లోకి చిక్కుకున్న యూరప్ని మరింత వేడెక్కించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ 40 డిగ్రీస్ పైగా దాటింది. అదేవిధంగా మూడో కారణం వచ్చి క్లైమేట్ చేంజ్. సైంటిస్టుల ప్రకారం ఒక హీట్ వేవ్కి క్లైమేట్ చేంజ్ ఒకటే కారణం అని చెప్పలేం. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటి ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ గతంతో పోలిస్తే మరింత తరచుగా, మరింత తీవ్రంగా మరియు ఎక్కువ రోజులు కొనసాగుతాయని వారి పరిశోధనలో చెబుతున్నారు. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి మెరుగుపడినప్పటికీ సైంటిస్ట్ ఒక హెచ్చరికలు చేస్తున్నారు. ఈ హీట్ వేవ్ ముగిసింది, కానీ ఇలాంటివి భవిష్యత్తులో మరింత తరచుగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హీట్ వేవ్ ప్రభావం చాలా తీవ్రమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక అంచనాల ప్రకారం ఫ్రాన్స్, బెల్జియం మరియు నెదర్లాండ్ దేశాల్లో మాత్రమే దాదాపు 3700కు పైగా ఎక్సెస్ డెత్స్ నమోదైనట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్లో ఒక వారంలోనే మరణాల సంఖ్య సుమారు 29% పెరిగింది. ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇది యూరప్కి వచ్చిన మొట్టమొదటి హీట్ వేవ్ కాదు. 2003లో కూడా యూరప్లో ఒక భయంకరమైన హీట్ వేవ్ని ఎదుర్కొంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది.
ఆ సమయంలో దాదాపు 70,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత యూరప్ హీట్ అలర్ట్ సిస్టమ్ మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలను బలోపేతం చేసింది. హీట్ వేవ్ అనేది కేవలం వేసవి వేడి కాదు, ఇది ఒక నిశ్శబ్ద ప్రాణాన్ని తీసే ప్రమాదం. క్లైమేట్ మారుతుంది, ప్రపంచం కూడా మారుతుంది, కానీ మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరికొన్ని విశేషాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.